మదురో ఎవరైతే వెనిజులా అధ్యక్షుడు ప్రస్తుతం అమెరికన్ జైల్లో ఉన్నాడు. ఇంకొక 3 నెలల దాకా అతని విచారణ కూడా లేదు. ఇంకో నెల దాకా ఫిబ్రవరి ఎండింగ్ దాకా. ప్రస్తుతం కొత్త కొత్త స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అతని దగ్గర ఉన్నటువంటి వెండి బంగారు నిల్వలు రష్యాకి చైనాకి తరలించేశాడని ఒక ఎత్తు అయితే 60 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి బిట్కాయిన్ అతని చేతిలో ఉంది. వెనిజులా సీక్రెట్గా కంట్రోల్ చేస్తూ వస్తుంది. ఇది షాడో బిట్కాయిన్. ఇది వాస్తవంగా అమెరికా దానికి పోటీగా తయారు చేసుకొచ్చాడు. దాని మీదన ఎంటైర్ మార్కెట్ అంతా బిట్కాయిన్ మార్కెట్ అంతా డిపెండ్ అయ్యి ఉంది. దాన్ని బిట్కాయిన్ రేట్లు అకస్మాత్తుగా పెరగడం వెనకాల మదురో పాత్ర ఉంది. ఇప్పుడు అతను అరెస్ట్ అయితే బిట్కాయిన్ వాల్యూ పడిపోతుంది, ఒరిజినల్ బిట్కాయిన్ కూడా సంక్షోభంలో పడిపోతుంది అన్నట్టు ప్రచారం జరుగుతుంది. రాబోయే వారం 10 రోజుల్లో బిట్కాయిన్ లేకపోతే కనుక ఈ ఆర్టిఫిషియల్ మనీ ఏది డిజిటల్ మనీ ఏదైతే ఉందో దాంట్లో తేలిపోబోతోంది ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం.